కరీంనగర్ కార్పొరేషన్ లో మరో ట్విస్ట్ నెలకొంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచిన జ్యోతి బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో అలర్ట్ అయిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జ్యోతికి విప్ జారీ చేసింది. దీంతో ఆమె ఫార్వర్డ్ బ్లాక్ క్యాంపునకు వెళ్లేందుకు సిద్దమయ్యారు. కార్పొరేటర్ జ్యోతి ఇంటి ముందు బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. బీజేపీలో చేరిన తర్వాత ఆమె ఫార్వర్డ్ బ్లాక్ క్యాంపుకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. కార్పొరేటర్ జ్యోతితో మాట్లాడనివ్వాలని ఆమె ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఇక పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కరీంనగర్ కార్పొరేషన్ లో మొత్తం 66 డివిజన్లు ఉంటే బీజేపీ 30 స్థానాల్లో విజయం సాధించింది. 4 స్వతంత్రులు బీజేపీలో చేరటంతో బలం 34కి చేరింది. ఇక కరీంనగర్ లో కాంగ్రెస్ 14 డివిజన్లు గెలవగా బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3, ఫార్వర్డ్ బ్లాక్ 2 సీట్లు గెలిచింది. 8 మంది స్వతంత్రులు గెలవగా ఇక 4 బీజేపీలో చేరారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, మమత, కరీంనగర్ మున్సిపల్ పాలిటిక్స్ క్షణానికి మారిపోతా ఉన్నాయి. బలాబలాల విషయంలో ఇప్పుడు ఒక్క కార్పొరేటర్ తేడాతోటే ఇప్పటిదాకా బీజేపీ బలంగా కనిపించింది. కానీ అందులో ఒక కార్పొరేటర్ కొద్దిసేపటి క్రితమే బీజేపీ శిబిరం నుంచి కాంగ్రెస్ శిబిరంకి వెళ్ళినట్టు కూడా మనకు అర్థమవుతోంది. ఎందుకంటే మనకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచిన ఈ కార్పొరేటర్ సాయి జ్యోతి ఎవరైతే ఉన్నారో 2 రోజుల క్రితం తాను కార్పొరేటర్ గెలిచిన రోజే బండి సంజయ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. కానీ ఆమె ఈ రోజు కొద్దిసేపటి క్రితము తన ఇంటి నుంచి ఉన్న పలంగా తన పిల్లలకు ఆరోగ్యం బాగలేదంటూ వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయే క్రమంలోనే ఆమె కాంగ్రెస్ క్యాంపుకు వెళ్తుందన్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే బీజేపీ కార్యకర్తలు వచ్చి ఆమె ఇంటి వద్ద ఆందోళన దిగారు. దీంతో చాలాసేపు అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిజానికి దీని వెనుక ఇంకొంచెం ముందుకెళ్తే ఉదయం నుంచి జరిగిన పరిణామాలు ఏంటంటే, ఉదయం ఈ సాయి జ్యోతి వల్ల మామయ్య పిట్టల రవీందర్ గతంలో కార్పొరేటర్ గా ఉండేవారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో తన కోడలైన సాయి జ్యోతిని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున సింహం గుర్తు పైన పోటీ చేయించారు. ఆమె విజయం సాధించారు. విజయం సాధించిన వెంటనే ఆమె బీజేపీలో చేరడం కూడా జరిగింది. కానీ ఆ బీజేపీ క్యాంపులోకి సాయి జ్యోతి వెళ్లకుండా పిట్టల రవీందర్ వెళ్ళాడు. పిట్టల రవీందర్ క్యాంపులోనే ఉన్న సమయంలోనే ఇప్పుడు ఇక్కడ సాయి జ్యోతికి మరి అక్కడి నుంచి వెళ్ళి తన మామ దగ్గర నుంచి ఏమైనా సంకేతాలు వచ్చాయా ఏమొచ్చాయో తెలియదు. కానీ ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉదయమే కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది నేతలు సాయి జ్యోతి ఇంటికి వచ్చి మాకు మద్దతు ప్రకటించాలని చెప్పి కోరారు. ఆమె వాళ్ళకి ఏమీ చెప్పకుండానే ఇంట్లో ఉన్న సమయంలో ఈ విషయం బీజేపీ నేతలకు తెలిసింది. వాళ్ళు కూడా పెద్ద ఎత్తున సాయి జ్యోతి ఇంటికి, చింతకుంటలోని సాయి జ్యోతి ఇంటికి చేరుకొని నువ్వు బీజేపీలో చేరినావు కాబట్టి బీజేపీకి మద్దతు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు ఆందోళన దిగారు. ఇద్దరికి ఏమీ చెప్పకుండా ఆమె అక్కడి నుంచి వెళ్ళి పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య ఒక వాహనంలో ఎక్కి వేరే ఊరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ ఆమె చెప్పిన కామెంట్స్ ఏంటంటే, నా పిల్లలకు ఆరోగ్యం బాగలేదు, నేను వెళ్తున్నా, రేపు ఉదయం ఎన్నికుంది కాబట్టి తనకు నచ్చిన వాళ్ళకు ఓటేస్తా అంటూ ఆమె వెళ్ళిపోయింది. కాకపోతే బీజేపీ వాళ్ళు చేస్తున్న డిమాండ్ ఏంటంటే, నిన్ను ఎవరు పిలవలేదు, నీకు నువ్వే వచ్చి బీజేపీలో చేరినావు, మళ్ళీ ఇప్పుడు బీజేపీ కాదని వేరే శిబిరంలోకి ఎట్లా వెళ్తావంటూ వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. అయినప్పటికీ కూడా పోలీసులు ఆమెను సురక్షితంగా అక్కడి నుంచి పంపించారు. ఇది ఒక రకంగా బీజేపీ శిబిరాన్ని కొంత కలవరపరిచే అంశమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి వరకు ఉన్న బలాబలాలు కనుక చూస్తే మొత్తం 66 డివిజన్లలో ఎన్నిక ద్వారా గెలిచిన అభ్యర్థులు బీజేపీకి 30 మంది ఉన్నారు. 30 మంది కార్పొరేటర్లు ఉన్నారు. బీఆర్ఎస్ కి 9, కాంగ్రెస్ కు 14, ఎంఐఎం కి 3, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 2, ఇండిపెండెంట్ 8 మంది ఉన్నారు. ఇది మొత్తం 66కు సంబంధించిన సంఖ్య. ఇవి కాకుండా 3 ఎక్సెప్షన్ మెంబర్లు ఉంటారు. ఒకటి బీజేపీ నుంచి బండి సంజయ్, ఆయన ఎంపీ, ఇక్కడ కరీంనగర్ ఎంపీ కాబట్టి. తర్వాత గంగుల కమలాకర్, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే, కరీంనగర్ ఎమ్మెల్యే. తర్వాత కవంపల్లి సత్యనారాయణ, మానకొండూరు ఎమ్మెల్యే. కానీ ఆ మానకొండూరులోని అలుగునూరుకు సంబంధించిన 2 డివిజన్లు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాయి కాబట్టి ఆయనకు కూడా ఎక్సెప్షన్ మెంబర్ గా ఓటు ఉంది. మొత్తం 69 సంఖ్య వస్తుంది. 66 + 3. ఈ 69లో సగం కంటే ఒకటి ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే రేపు మేయర్ అవుతారు, మద్దతు ఉన్న వాళ్ళే. అందులో భాగంగా ఇప్పుడు మనం చెప్పుకున్న లెక్క ప్రకారం 69లో బీజేపీ 30 ఉంది, బండి సంజయ్తో కలిపితే 31 అయింది. అందులో 3 ఇండిపెండెంట్లు బీజేపీలో చేరారు మొన్ననే. అయితే 31 + 3 34 అయింది. తర్వాత ఇప్పుడు మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న సాయి జ్యోతి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కూడా బీజేపీలో చేరింది. దీంతో 35గా కాంగ్రెస్ మన బీజేపీ బలం ఉండేది. అయితే నిన్నటి నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంది. కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగింది, అటు బీఆర్ఎస్ కూడా రంగంలోకి దిగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు తటస్థమైన ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ని ఇచ్చి ఈ బీజేపీకి ఎట్టి బస్సులో మేయర్ పీఠం దక్కకుండా చేయాలనే తోటి పావులు కలిపారు. అందులో భాగంగా ఇక్కడ మొత్తం కాంగ్రెస్ గ్రూప్ లోకి మొత్తం ఈ 14 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు, తర్వాత ఎంఐఎంకి చెందిన 3, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి 1, ఇండిపెండెంట్లు,
బీజేపీలో చేరిన వాళ్ళు కాకుండా 5గురు, వీళ్ళు మొత్తం ఒక గ్రూప్ గా ఏర్పడి ఒక క్యాంపుకి వెళ్ళిపోయారు. తర్వాత బీఆర్ఎస్ క్యాంపు మరొక వైపు ప్యారల్ గా ఇంకొక క్యాంపు మెయింటైన్ చేస్తుంది. ఇందులో ఇండిపెండెంట్ కి సంబంధించిన ఒక క్యాండిడేట్ ఇక్కడ మనం రేపు మేయర్ గా ఎవరైతే చేయాలనుకుంటున్నారో కొమరయ్య అనే వ్యక్తి పేరు ప్రధానంగా వినిపిస్తా ఉంది. ఆయన ఇక్కడ కరీంనగర్ లో ప్రముఖ విద్యా సంస్థ కరస్పాండెంట్ ఉన్నాడు. ఆయన మేయర్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఆలోచిస్తున్నది ఏంటంటే వీళ్ళిద్దరూ కలిస్తే రాజకీయంగా వైరుధ్యం ఉన్న పార్టీలు కలిస్తే రేపు భవిష్యత్తులో బీజేపీకి ఒక అస్త్రం ఇచ్చినట్టు అవుతుంది. వీళ్ళిద్దరూ ఒకటే అని చెప్పి ఇంతకాలం మేము చేస్తున్న ప్రచారం నిజమని మళ్ళీ ఇంకా ఎక్కువ ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ కాకుండా బీఆర్ఎస్ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వకుండా మధ్యలో ఉన్న ఒక ఇండిపెండెంట్ కి ఈ 2 వర్గాలు మద్దతు ఇచ్చే విధంగా ఒక ప్రణాళికలు చేశాయి. దీంతో నిన్నటి వరకు ఉన్న లెక్క 35 బీజేపీలో ఉంటే 34 ఇటు కాంగ్రెస్ శిబిరంలో ఉన్నారు. ఈ 34, 35 కాస్త ఇప్పుడు ఇంతకుముందు సాయి జ్యోతి ఎపిసోడ్ తర్వాత ఇటు కాంగ్రెస్ వైపు 35, బీజేపీ వైపు 34గా మారిపోయింది. అంటే ఒకే క్యాండిడేట్ విషయంలో ఇప్పుడు హెచ్చుతగ్గులు ఉన్నాయి. రేపు మేయర్ పీఠం గెలవాలంటే కరెక్ట్ గా మేజిక్ ఫిగర్ 35. ఈ 35 మంది కాంగ్రెస్ బీఆర్ఎస్ శిబిరంలో ఉన్నట్టుగా మనం అనుకోవచ్చు. ఒక సంఖ్య తగ్గి ఇప్పుడు బీజేపీ కొంత మైనస్ లో పడిపోయింది. మరి ఇంకా ఈ రోజు రాత్రి వరకు కావచ్చు, రేపు ఉదయం వరకు కావచ్చు, ఎట్లాంటి నాటకీయ పరిణామాలు జరుగుతాయన్నది చాలా ఆసక్తికరంగా మారింది. ఒకటే సీటు తోటి ఎవరికి వెళ్ళిపోతుందని కూడా మనకు ఒక ఆసక్తికరంగా మారింది. అయితే ఇక్కడ ఎంఐఎం కూడా ఇంతకుముందు ఎంఐఎం రెబల్ గా గెలిచిన మరొక క్యాండిడేట్ కూడా కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లో అసదుద్దీన్ ఓవైసీ సమక్షంలో మళ్ళీ ఎంఐఎం లో కలిశారు. అంటే ఎంఐఎం సంఖ్య 4 పెరిగింది కాబట్టి ఆ 4 కూడా ఆటోమేటిక్ గా కాంగ్రెస్ కు ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేసింది కాబట్టి ఎంఐఎం కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఇట్లా ఒక్కరొక్కరుగా కాంగ్రెస్ కు కొంత బలం పెరుగుతూ వస్తూ ఉంది. ఓవరాల్ గానైతే ఇది మొన్న ఒక రకంగా ఉన్నది పరిస్థితి, నిన్న ఒక రకంగా ఉంది, ఈ రోజు ఇంకొక రకంగా ఉంది. కాబట్టి ఇవి రేపటి వరకు ఇంకెట్లాంటి పరిస్థితులకు దారితీస్తాయనేది చాలా ఆసక్తికరంగా మారింది మమత. మొత్తంగా కరీంనగర్ పాలిటిక్స్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. నమస్కారం, నా పేరు విప్పల సాయి జ్యోతి. నా పిల్లలకి ఆరోగ్యం బాగాలేక నేను వేరే ఊరికి వెళ్తున్నాను. రేపు 16వ తారీఖున జరిగే మేయర్ ఎలక్షన్స్లో నాకు నచ్చిన వారికి నేను ఓటేసుకుంటాను. ఇప్పుడు నా ఓన్ వెహికల్లోనే నేను వెళ్తున్నాను. నా వెహికల్కి ఎవరు అడ్డొచ్చినా నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాను. ఇంకొకటి, మా ఇంటి ముందు చాలా ఇష్యూ చేస్తున్నారు. దయచేసి మా ఇంటి ముందు ఎవరు లేకుండా వెళ్ళిపోండి. ఎవరైనా ఇబ్బంది పెడితే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. దయచేసి అర్థం